అందరికీ నమస్తే అండి. నేను మీ సత్య. మొన్న మన వరలక్ష్మి వ్రతం వీడియోకి మీరందరూ ఇచ్చిన సపోర్ట్కి, మంచి కామెంట్స్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ లవ్ చూస్తుంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇక ఈరోజు వ్లాగ్లో నోట్లో వేస్తే కరిగిపోయే మిల్క్ మైసూర్ పాక్ని చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అది కూడా ఇరిగిపోయిన పాలతో చేస్తున్నామండి. పొద్దున్నే లేచి పాలు కాస్తుంటే ఇలా ఇరిగిపోయాయండి. పారేయటం ఎందుకని వెంటనే స్ట్రైనర్లో వేసి ఇలా వడకట్టేసుకున్నాను. ఈ విరిగిన పాలు స్మెల్ రాకుండా ఉండటం కోసం పైనుంచి కొన్ని చన్నీళ్ళు పోసుకుని నీట్గా కడిగేశాను. ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నానండి. అయితే ఈ మిశ్రమం నాకు కొంచెం గట్టిగా అనిపించింది. అందుకే ఒక 3 స్పూన్స్ పాలు వేసి కొంచెం లూజ్గా పలచగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె అయినా వాడుకోవచ్చండి. ఇప్పుడు 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఇక్కడ మనం 2 స్పూన్లు శనగపిండి ఎందుకు వేస్తున్నామంటే ఇది మైసూర్ పాక్కి మంచి టెక్స్చర్, గట్టిదనం ఇస్తుంది. అలాగే మంచి రుచిని, సువాసనను కూడా తెస్తుంది. అంతేకాకుండా ఇది బైండింగ్ లాగా పనిచేసి ముక్కలు చక్కగా రావడానికి హెల్ప్ అవుతుందండి. ఈ శనగపిండి వేగుతుంటేనే ఇల్లంతా మంచి అరోమాతో చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలండి. శనగపిండి ఇలా చక్కగా వేగిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకుని ఇరిగిపోయి పాల పేస్ట్ని ఇందులో వేసేయాలి. వేసేసి అస్సలు అడగంటకుండా ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనికి సరిపడే తీపి కోసం నేను ఒక చిన్న కప్పుతో 2 కప్పులు బెల్లం వేసుకున్నానండి. నాకు ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత మిశ్రమం అంతా మళ్ళీ కొంచెం లూజ్ అవుతుందండి. అయ్యో లూజ్ అయిపోయిందే అని అస్సలు టెన్షన్ పడద్దు. అలా కదుపుతూ ఉంటే చక్కగా గట్టిపడిపోతుంది. నిజంగా చెప్తున్నానండి, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు. దీన్ని విరిగిపోయిన పాలతోనే కాకుండా నార్మల్గా పన్నీర్తో చేసుకోవచ్చు, మిల్క్ పౌడర్తో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా టేస్ట్ అయితే మటుకు అద్దరిపోతుంది. కానీ ఈసారి పాలు విరిగిపోయాయని టెన్షన్ పడకుండా ఇలా స్వీట్ ట్రై చేయండి. మనం వేలకు వేలు పెట్టి స్వీట్ షాపుల్లో కొనే మిల్క్ స్వీట్ టేస్ట్ ఎలా ఉంటుందో అంతకు మించిన టేస్టీగా ఎంతో సాఫ్ట్గా వస్తుందండి. ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు పైనుంచి మరో స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. మనం ఎంత ఓపిక్గా ఎంత బాగా కలుపుకుంటే మన మిల్క్ మైసూర్ పాక్ అంత సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, మిశ్రమం అంతా చక్కగా ఉడికి పాన్ అంచులు వదిలేస్తూ దేనికదే సపరేట్ అయిపోతుంది. ఇలా పాన్కి అంటుకోకుండా ముద్దలా విడిపోయేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. నిజానికి పొద్దున్నే పాలు ఇరిగిపోయిన అమ్మో లీటర్ పాలు వేస్ట్ అయిపోయాయే అని ఒక్క నిమిషం నాకైతే చాలా బాధ వేసిందండి. కానీ ఇలా స్వీట్ రెడీ అయ్యాక చూస్తే అబ్బా పాలు ఇరిగిపోవటమే మంచిదయింది, ఇంత మంచి స్వీట్ తినగలిగామా అనిపించింది. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా పాలు ఇరిగిపోతే ఇలానే ఫీల్ అవుతారా? ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిన మిశ్రమాన్ని ముందే నెయ్యి రాసి పెట్టుకున్న ఒక కేక్ మౌల్డ్లో కానీ లేదా ఏదైనా వెడల్పాంటి గిన్నెలో కానీ మార్చేసుకోవాలి. దీన్ని ఇలా సమానంగా సర్దేసి జస్ట్ ఒక 5 నుండి 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ముక్కలుగా కోసుకుంటే నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయి మన మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్లే. చూశారు కదా, ఇరిగిపోయిన పాలతో ఎంత సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ రెడీ అయిపోయిందో. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా జరిగితే అస్సలు మిస్ చేసుకోకండి, కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ నేను పంచదార అస్సలు వాడట్లేదండి, కేవలం ఆర్గానిక్ బెల్లంతోనే చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి ఇచ్చినా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా ఇరిగిపోయిన పాలతో బెల్లం వేసేస్తే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఈ మిల్క్ మైసూర్ పాక్ చూస్తే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. అయితే వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ స్వీట్స్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి, అవి కూడా చూసి ట్రై చేసేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.